ఈ తెలగపిండి వడియాలండి. ఇవి వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం సైడ్ చాలా ఇష్టంగా తింటారు. పిండిని నైట్ పూట నానబెట్టేసుకొని ఉదయం పూట ఇలా చేసుకుంటే సరిపోతుంది. నేను నైట్ నానబెట్టేసాను. ఈ విధంగా ముద్ద అయిపోయిందండి. ఈ తెలగపిండి వీడియో ఫుల్ వీడియో కూడా కింద లింక్ ఇస్తున్నానండి, చూడండి. ఈ తెలగపిండిలో ఉన్న వాటర్ పోయేటట్టుగా ఒక క్లాత్లో చుట్టి ఒక 4 గంటల పాటు దానిపైన ఒక బరువు పెట్టానండి. చివరికి ఉన్న వాటర్ అంతా పోయింది. ఈ విధంగా ముద్ద అయితే గట్టిపడిందండి. ఇప్పుడు ఈ తెలగపిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఒక 8 నిమ్మకాయలు తీసుకున్నానండి. ఇవి చిన్న సైజు నిమ్మకాయలు కాబట్టి 8 నిమ్మకాయలు తీసుకున్నాను. అలాగే 2 వెల్లుల్లిపాయలు తీసుకొని పీల్ తీసేయాలి. కొన్ని పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత టేస్ట్ తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి. అసలు వాటర్ వేయకుండా నేను పేస్ట్ చేశానండి ఈ విధంగా. ఇప్పుడు ఇది తెలగపిండిలో వేసేసుకొని 2 స్పూన్ల వాము అలాగే ఈ నిమ్మకాయ రసం వేసేసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయల్లో ఉన్న గింజలు అనేవి లోపల పడకుండా నేను వడగొట్టుకుంటున్నాను ఈ విధంగా. ఇప్పుడు ఈ తెలగపిండి అంతా బాగా కలిపేసుకోవాలండి. ఒక రోజంతా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరుసటి రోజు అండి, ఇది నేను 2వ రోజు. తెలగపిండిలో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకున్నాను. ఉప్పు సరిపోకపోతే వేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మొత్తం ఎండబెట్టుకోవాలి. ఒక 2 రోజులైతే నేను ఎండబెట్టుకున్నానండి. ఈ విధంగా మొత్తం ఉండలు కాకుండా కొద్దిగా పిండిని పక్కన పెట్టుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కొన్ని రోజులు నిల్వ ఉంటుంది. ఎండిన తర్వాత ఈ విధంగా ఉన్నాయి. ఫుల్ వీడియో కోసం కింద లింక్ ఇస్తున్నానండి, చూడండి.